హాయ్ అండి. ఇవాళ శనగపిండి ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ప్యూర్ వెజ్ అండి, నాన్ వెజ్ అయితే కాదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లో కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసేసుకొని, కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ శనగపిండి, పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టేసి దోశ ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ రుద్దేసిన తర్వాత మనకి ఎంత సైజు అట్టు కావాలో అంత అట్టు వేసేసుకున్న తర్వాత చుట్టూతో ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసేసి ఇంకొక వైపు తిప్పుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ మినిట్ ఉంచి సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మీకు ఎన్ని అవసరమో అన్ని చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.